హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. నిన్న జెండా పండుగ పేరుతో రెండు జెండాలు కలిపే కార్యక్రమం ఒక భారీ బహిరంగ సభతో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన స్పీచు చెప్పిన మాటలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసినాయి. అసలు ఈ పొత్తు వైసీపీని ఓడించేదైనా, పవన్ కళ్యాణ్ అన్నట్టు వామన పాదం లాగా తొక్కి జగన్ని అధికారం నుంచి భూస్థాపితం చేస్తారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, ఐటీ ఎక్స్పర్ట్స్ రామ్నాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే కేఆర్. చెప్పండి సార్, ఈ నిన్న అంటే పొత్తులో భాగంగా జెండాలు కలిపే పండుగకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా బోల్డ్గా, అగ్రెసివ్గా చాలా మాటలు మాట్లాడారు. అవన్నీ మనం అంశాల వారిగా మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పీచ్కు సంబంధించి, ఈ సభకు సంబంధించి ఏం చెప్తారు? ఎస్ నిన్న మనం జనసేన తెలుగుదేశం ఉమ్మడి పొత్తులో భాగంగా మొదటి బహిరంగ సభ మనం నిన్న చూసాము. సో ఆ కోణంలోనే ఇది జనసేన వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సభ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చివరిలో మాట్లాడడం, అంతకంటే ముందు చంద్రబాబు గారు మాట్లాడడం చూసినాం. అంటే చంద్రబాబు గారి ప్రసంగంలో కూడా పెద్ద కొత్త అంశాలు ఏం లేవు. అంటే ఆయన కేవలం మళ్ళా హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్నుగా 20 ఏళ్ళు 40 ఏళ్ళు ఎనిక్కిపోయినాడని చెప్పి మాట్లాడడం, ఆ రోజు ప్రజా వేదిక కూల్చినాడని చెప్పి మాట్లాడడం. సో అంతా మొత్తం అంటే గతంలో ఏదైతే చర్చించారో అవే అంశాలు చర్చించారు తప్ప మేము రాబోతున్నాము లేదా మేము వస్తే ఇవి చేస్తామన్నాం కానీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపకుండా కేవలం వ్యక్తిగత అంశాల అజెండాగా, అంటే చెల్లెలకు మోసం చేశాడు, అమ్మకు మోసం చేశాడు, సో ఇలాంటి అంశాల చుట్టే ఆయన ప్రసంగం మొత్తం తిరిగింది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ప్రసంగం చూస్తే మీరు చూడండి, కావాలంటే 2014లో జనసేన మొదటిసారి పెట్టిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల్లో ప్రాసలు, ఎత్తులు, లేదంటే సినిమా టైప్లో స్క్రిప్టింగ్, తర్వాత లేదంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు చెప్పినటువంటి అంశాలను కోట్ చేయడం, ఇవెల్లా చాలా కామన్గా వింటున్నాం. ఆ రోజు 2014లో మనకు అందరికీ బాగా గుర్తు. మనం నోవటెల్ సభలో ఆ రోజు ప్రసంగంలో కూడా దారంతా చీకటి, గుంతలు, చేతిలో లైట్ లేదు. సో ఇలా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఒక సినిమాటిక్గా ఒక యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. అంటే అదే అంశాలను ఈరోజు 11 ఏళ్ళు 12 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా అదే అంశాలను చూస్తూ ఉంటే అంటే ప్రజలకు కూడా ఎలా నమ్ముతారు? అంటే మనం ఎన్నిసార్లని మోసం చేయొచ్చు? అంటే ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు, లేదా 2 సార్లు మోసం చేయొచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి 3వ సార్వత్రిక ఎన్నిక ఇది. అంటే ఏదో మామూలు ఎన్నిక కాదు. 3 సార్వత్రిక ఎన్నికలు అంటే ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న 3వ ఎన్నికకు కూడా మాకు బూత్ కమిటీలు లేవు, మనకు కెపాసిటీ లేదు, మనకు మండల స్థాయిలో కమిటీలు లేవు, మనకు 10,000 మందికి భోజనాలు పెట్టే స్థాయి లేదు, కెపాసిటీ లేదంటే మరి పార్టీ ఎందుకు పెట్టినారు? అంటే పార్టీ ఎందుకు పెట్టినాం అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే పార్టీ పెట్టి 40 ఏళ్ళ తర్వాత అధికారంలోకి రావడం, 50 ఏళ్ళ తర్వాత అధికారంలోకి రావడానికి లక్ష్యం అంటామా మనం? సో ఇవి కూడా అవతల పార్టీల వాళ్ళ నుంచి లేదా వ్యతిరేక వ్యక్తుల నుంచి, సమాజంలో నుంచి ఒక ప్రశ్నలు వస్తాయి కదా. సో అంటే వీటికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఇంకొక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో, మీరు స్థూలంగా చూస్తే 5,000 10,000 ఇవ్వడం కాదు, గొప్ప 25 ఏళ్ళ భవిష్యత్తును ఇస్తాను నేను అన్నాడు. అంటే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమాలను మీరు వ్యతిరేకిస్తున్నారా? అంటే మీరు రేపు మీరు కూడా సూపర్ 6 అని ఒకటి ప్రకటించారు కదా ఉమ్మడి పొత్తులో భాగంగానండి, టీడీపీ వాళ్ళనండి, అంటే మీరు కూడా సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. అంటే మీరు మొదట సంక్షేమాన్ని వ్యతిరేకిస్తున్నారా? లేదు ఈరోజు నాడు నేడు అనే ఒక కార్యక్రమం ఉంది కదా, అంటే ఆ కార్యక్రమం విద్యకు మంచి ఫౌండేషన్ వేసింది. తెలుగు రాష్ట్రంలోని గ్రామీణ పిల్లలు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం చూస్తున్నాం, గ్లోబల్ వైడ్గా ఒక గుర్తింపు రావడం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఒక సుదీర్ఘ లాంగ్ టర్మ్ గోల్సే కదా. అంటే మీరు 25 ఏళ్ల భవిష్యత్తును మీరు ఆలోచిస్తారు అన్నప్పుడు ఈ రోజున్న ప్రభుత్వంలో కూడా విద్య చేసి చూపిస్తున్నారు కదా. అంటే నేనేమంటానంటే ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలంటే ఏదైనా ఒక విమర్శ చేసేటప్పుడు నిర్మాణాత్మకంగా కొంత మంచిని మంచి అనాలా, లేదా చెడ్డని చెడ్డ అనాలా. లేదు మీరు ఇప్పుడు సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు, కానీ ఈరోజు సిపిఎస్ నెరవేర్చలేదు, దాన్ని జిపిఎస్ అంటున్నారు. మీరు అలాంటి వాటిపైన మాట్లాడండి. లేదా సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, అది ఎక్కడికి పోయిందనే విషయాన్ని అమలు కాదు, దాన్ని ప్రశ్నించండి. అంతేగాని మీరు 5,000 10,000 ఇస్తున్నారు, ఊరికే బట్టలు నొక్కుంటా పోతున్నారు అంటే మీరు కూడా రేపు వస్తే ఇదే సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. అంటే మీరు బట్టలను నొక్కరా? అంటే అదే నేను గతంలో కూడా మన చర్చల్లో చాలాసార్లు చెప్పాను. అంటే అప్పులు ఇస్తే ఆయనను చూసి అప్పులు ఇచ్చినారని చెప్పడం, అభివృద్ధి జరిగితే పెట్టుబడులు వస్తే ఆయనను చూసి పెట్టుబడులు ఇచ్చినారనడం. మరి ఈ రోజు కూడా ఈయన అప్పులు తెస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు కదా. ఆ రోజు 100 కోట్లు కూడా ఖజానాలు లేవని మాట్లాడినారు కదా. కానీ ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పేద ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ స్కీమ్ల ద్వారా ఇచ్చారు కదా. అంటే నేనేమంటానంటే
అవగాహన లేకుండా మాట్లాడడం. అంటే పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒక పార్టీ పోయి ఇంకొక పార్టీ రావడం, ఇంకొక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం రావడం, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ ప్రాధాన్యాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుంది తప్ప మనం అనుకున్నట్టుగా, మనం నిర్దేశించినట్టుగా పరిపాలన ప్రభుత్వాలు కొనసాగుతాయి అనుకోవడం అది కొంత ఆలోచన రహితం అంటాను నేను. అంటే కొంత ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదంటాను.